ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీను పీఈటీ క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్. అయితే మీకు కొత్త వీడియో చూపించబోతున్నాను. అదేమంటే మనం అగరబత్తీలు పూజ చేసిన తర్వాత దేవుని గుడి దగ్గర పూజ చేసిన తర్వాత అగరబత్తీలను మనం పెట్టడానికి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే డోర్ దగ్గర మనం ఏదో గ్యాప్ తీసుకొని గ్యాప్లో అగరబత్తీలను పెట్టడానికి ట్రై చేస్తున్నాం, స్లిప్ అయి పడిపోతూ ఉంటాయి. ఆ విధంగా ఇబ్బంది లేకుండా మనం బయట కూడా మనకి దొరుకుతుంటాయి, అగరబత్తీలు స్టాండ్ దొరుకుతుంటుంది. ఆ స్టాండ్ 10 రూపీస్ కాస్ట్ పడుతుంది. అయితే మనం అటువంటి అగరబత్తీల స్టాండ్ని ఎన్నైనా తయారు చేసుకోవచ్చు. సింపుల్గా ఎటువంటి ఖర్చు లేకుండా ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా తయారు చేయాలనేది మీకు చూపించబోతున్నాను. అయితే నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ట్యాప్ చేసినట్లయితే నా వీడియోస్ రెగ్యులర్గా మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. సో అయితే మనకు ఈ అగరబత్తీల స్టాండ్ తయారు చేయడానికి ఈ వస్తువులు కంపల్సరీ అవసరం అవుతుంది. సుత్తిగా అవసరం అవుతుంది. తర్వాత సీజర్ ప్లేస్, కట్టర్ ప్లేస్లో సీజర్ కూడా వాడాల్సి వస్తుంది. కటింగ్ ప్లేరు, ఈ లాక్టోడాక్స్ పాల డబ్బా, దీంతోనే మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు లాక్టోడాక్స్ పాల డబ్బాని యూజ్ చేసుకొని మనం స్టాండ్ తయారు చేస్తున్నాం. ఇది వచ్చేసి ఇది థ్రెడ్ అంటే ట్యాప్, ఇది కప్పు అనమాట, ఐరన్ కప్పు, ఇది బీడుది. దీన్ని మనం అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాం. మనకు అవసరమైనట్టు ఇది ఫోమ్ టేపు, డబల్ సైడ్ గమ్ ఉంటుంది కాబట్టి అది యూజ్ అవుతుంది. వాల్ కతికియడానికి ఒక స్క్రూ, తర్వాత ఒక మనకి మేకు అవసరం అవుతుంది. ఈ రెండు ఈ పరికరాలతో మనం ఈ తయారు చేయడానికి పరికరాలు ఉపయోగపడతాయి. ఈ వస్తువులన్నీ కంపల్సరీ ఉండాలి మనం తయారు చేసుకోవాలంటే. ముందుగా లాక్టోడాక్స్ పాల డబ్బా అంటే మదర్ ఫీడింగ్ లేనటువంటి పిల్లలకు మనం పాల డబ్బా వాడుతూ ఉంటాం. అది ఆ డబ్బాని మనం ఉపయోగించుకొని ఏ విధంగా ఈ యొక్క స్టాండ్ని తయారు చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మెటల్ని తీసేసుకోవాలి. అది లోహం ఉంది కదా, అది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ మొత్తం తీసేసి మనం ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోవాలి. డబ్బాని మనం అది సీజర్తో కట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కొంచెం ఫ్రంట్లో కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే షార్ప్గా ఉంటుంది. ఇది షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది మనం కట్ చేసినప్పుడు. అది చేతులు మనం ఒకవేళ మనం లాగేటప్పుడు కట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు తీసేటప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా తీయాలా. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. దీనిలో చూడండి, ఈ విధంగా మనం ప్లెయిన్గా తయారు చేసుకున్న తర్వాత చివర్లో మనకి కట్ చేసేటప్పుడు కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉండి తర్వాత అది షార్ప్గా ఉండి మనకి ఇబ్బంది అవుతుంది. కట్ చేసేసుకొని చివర్లు ఈ విధంగా మనకు అనుకూలమైనటువంటి ఒక చివర మనము ఆ ప్లేట్లో కొద్దిగా ఒక 2 ఇంచులు మనం కట్ చేసేసుకొని ఈ విధంగా మనం సైజు ఇప్పుడు స్కెచ్తో మార్క్ వేసినట్టు వేసుకొని వీడియోలో చూస్తున్నట్టు మీరు కట్ చేసేసుకోవాలి. దాన్ని ఈ మోడల్లో డిజైన్ చేసుకోవాలి. దాన్ని తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత మీకు అక్కడ స్కెచ్తో లైన్లు వేసినా నేను కట్గా అక్కడ వరకు కట్ చేసినాను. మీరు బాగా గమనించినట్లయితే 1-2 సార్లు చూసి నిదానంగా కట్ చేసినట్లయితే మీకు ఇది మీరు స్టాండ్ నుంచి చేయగలుగుతారు. చూడండి, ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ నేను ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలని చూపించి తర్వాత ఏ విధంగా తయారు చేయాలనేది మీకు చూపిస్తా. సో ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టెప్ ఫోల్డ్ చేసి ఈ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ కట్ చేసిన లోహం కాబట్టి ఇది షార్ప్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేస్తేనే మనం ఇది మంచిగా ఎటువంటి ఇంజూరీ లేకుండా చేయగలుగుతాం. మరి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఏమాత్రం మనం ప్రెజర్ పడినా కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది మన చేతులు. సో ఎక్కువ తక్కువలో ఉంటే మనం ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఏమన్నా ఎక్కువ ఉందనుకో ఒక సైడు, మనం దాన్ని కరెక్ట్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసి చూసినందుకు మనకు కొద్దిగా ఎక్కువ ఉన్నందుకు దాన్ని కట్ చేసేసినాను. ప్లస్ ఇప్పుడు చూపించిన కదా ఆ ఏరియాలో మనం అగరబత్తీలు పెట్టుకోవడానికి హోల్ చేసుకోవాలి. బాగా గమనించండి, ఎక్కడ హోల్ చేయాలనేది బాగా గమనించండి. ఇప్పుడు చివర్లో ఫోల్డ్ చేసినాం కదా, ఆ ఏరియాలోనే మనము ఆ బోల్ట్ సహాయంతో ప్లస్ ఆ మేకు సహాయంతో మనం హోల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ హోల్ వచ్చేసి కూడా మనం కొద్దిగా 1 లేదా 2 లేదా 3 వరకు మనం హోల్స్ పెట్టుకోవచ్చు అగరబత్తీలు పెట్టుకోవడానికి. హోల్ పెట్టేటప్పుడు మేకును పైన మనం సుత్తితో మేకును కొట్టుకోవడానికి అనుకూలంగా అది సుత్తిని ఉపయోగించి మేకు అంటే కింద స్క్రూ పెట్టుకోకపోతే మనకు కింద ఫ్లోర్ ఉంటుంది కాబట్టి మేకు హోల్ పడే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కింద స్క్రూ పెట్టుకొని స్క్రూ పైన మనం మెటల్ పెట్టేసి ఆ మెటల్ పైన మళ్ళీ మనం మేకుతో మనం హోల్ చేసుకోవాల్సి ఉంటుంది. మేకుతో మనం కొట్టిన తర్వాత
కొద్దిగా మనం ఒక రౌండ్ మనం దాన్ని ఇట్లా ఒక రౌండ్ తిప్పినట్లయితే మేకుని ఆ హోల్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. మనకి ఎంత కావాలో అంత అనుకోవాలి. ఎందుకంటే కొన్ని అగరబత్తీలు కొద్దిగా లావు ఉండొచ్చు, కొన్ని చిన్నగా ఉండొచ్చు. అటువంటిప్పుడు కొన్ని అగరబత్తీలు దానిలో హోల్లో పట్టకపోతే మనకు వృధా అవుతుంది. కాబట్టి కొద్దిగా హోల్ పెద్దగా ఉండడమే మంచిది. హోల్ చేసిన తర్వాత దాన్ని మనం సుత్తితో అట్లా ఒకసారి కొట్టినట్లయితే అది మనకు షార్ప్గా ఉన్నటువంటిది కూడా మనకు స్మూత్ అయిపోతుంది, అక్కడ అణిగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మూడు హోల్స్ పెట్టిన తర్వాత, అంటే 3 కాదు 4 పెట్టుకోవచ్చు. ఆ హోల్స్ పెట్టిన తర్వాత మనం సుత్తితో ఒకసారి కొట్టినట్లయితే అది కొంచెం ఫ్లాట్గా అయిపోయి మనకు ఇంజూర్ కాకుండా ఉంటుంది అనమాట, షార్ప్గా ఉండకుండా ఉంటుంది. ఆ విధంగా ఇందాక ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసినామో ఆ విధంగానే మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుని అది మనం ఇది చివరి ఫోల్డ్ అనమాట. సో ఇప్పుడు మనకు అగరబత్తీల స్టాండ్ తయారైనట్లే. సో మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మీరు ఇట్లా వీడియోలో చూపిస్తున్నటువంటి బ్యాక్ సైడ్ మనం ఫోమ్ టేప్, ఇది 2 సైడ్ గమ్ ఉంటుంది. మనం ఒక సైడ్ మన స్టాండ్కి అతికించి ఇంకో సైడ్ ఆ టేప్ ఉంటుంది కదా పైనటువంటి ఆ స్టిక్కర్ తీసేసి మనము ఈ స్టిక్కర్ అనేది మనం వాల్ సైడ్ అతికించాల్సి ఉంటుంది. మనం ఎక్కడైతే డోరు ఉంటుందో ఆ డోర్కు దగ్గరలో మనం అతికించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నేను 3 డిఫరెంట్ సైజులలో మనం ఏ సైజులోనే చేసుకోవచ్చు. చిన్నగా ఉన్నా పర్వాలేదు, పెద్దగా ఉన్నా పర్వాలేదు. ఈ విధంగా మనకి ఇది షాప్లో తీసుకునేది. ఆ విధంగానే మనకు 100% వర్క్ అవుతుంది ఈజీగా, ఎటువంటి ఖర్చు లేకుండా. మనం ఇంట్లోనే ల్యాక్ టు డాగ్స్ ఇక పాల డబ్బాతోనే మనం ఈ స్టాండ్ తయారు చేయగలుగుతున్నాం. ఇవి మనకు డోర్ ఒక 3 డోర్లు ఉన్నా కూడా 2 సైడ్ కావాలంటే కూడా 6 మనకు స్టాండ్స్ కావాల్సి వస్తుంటుంది. ఆ 6 స్టాండ్లని మనం చూడండి, ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు అగరబత్తి అటు సైడ్ పెడితే మనకి ఇబ్బంది అనుకుంటే ఇటు సైడ్ తిప్పి పెట్టుకోవచ్చు. ఏ విధంగా అంటే సేమ్ మనకు స్టాండ్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వర్క్ అవుతుంది. ఏమంటే డిజైన్ మనం ఎట్లా కావాలంటే కట్ చేసుకోవచ్చు, అది మీ క్రియేటివిటీ. సో మనం ఎన్ని డోర్లు ఉంటే అన్ని స్టాండ్స్ తయారు చేసుకోవచ్చు. అయితే మనకు మెటల్ అయితే డ్యామేజ్ కాదు. ఫోమ్ టేప్ మాత్రం గమ్ము ఆరిపోయినప్పుడు, గమ్ము తగ్గినప్పుడు ఫోమ్ టేప్ మళ్ళీ వేసుకోవచ్చు. అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరియు కొత్త వీడియోతో మీ ముందు రాను వరకు సెలవు. మరి బాయ్ బాయ్.